నమస్కారం, వనజ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని వెల్లడి. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్, 2వ స్థానంలో హైదరాబాద్. ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు. తెలంగాణను వేడని వర్షం ముప్పు. నేడు పలు జిల్లాలకు భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా జరిగాయన్నారు పాటిల్. దీనికి సంబంధించిన అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ 2021 నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 ఆగస్టులో పోలవరం నిర్మాణ పనుల ఆలస్యానికి కారణాలను గుర్తించే బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. 2021 నవంబర్లో ఆ సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంత వరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్. ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యొక్క ఆదాయాన్ని, జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గురువారం రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు 3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ లెక్కింపు ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా 9,46,862 రూపాయల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 4,49,033 రూపాయల ఆదాయంతో హైదరాబాద్ జిల్లా 2వ స్థానంలో ఉంది. సంగారెడ్డి 3,22,294తో 3వ స్థానంలో, మేడ్చల్ మల్కాజ్గిరి 2,95,514తో 4వ స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి 2,67,605 రూపాయల ఆదాయంతో టాప్ 5లో నిలిచింది. ఇక మొత్తం 33 జిల్లాల్లో 1,80,241 రూపాయల ఆదాయంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం జాబితాలో 1,81,825 రూపాయల ఆదాయంతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కింది నుంచి 2వ స్థానంలో నిలవగా 1,83,094 రూపాయల ఆదాయంతో జగిత్యాల జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, పూణే మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్లోనూ 3వ ట్రైన్ లైన్ పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవలను అంతరాయం కలగనుందని చెప్పారు. రద్దయిన ట్రైన్ల వివరాలు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్తో పాటు సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్ గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్ తిరుపతి మధ్య తిరిగే కృష్ణ ఎక్స్ప్రెస్తో పాటు పలు ట్రైన్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఇవాళ టీటీడీ టీం వెళుతోంది. సత్యదేవుని ప్రధాన ఆలయం పైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా మరో కీలక అడుగు పడింది. బంగారు తాపడానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు టీటీడీ సాంకేతిక బృందం ఇవాళ అన్నవరం వెళుతోంది. 1991లోనే బంగారు తాపడం చేయించడానికి కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త బి వెంకటరమణమూర్తి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. అప్పటికి ఆలయ పునర్నిర్మాణం కాకపోవడంతో సాధ్యం కాలేదు. మళ్ళీ 2012లో ఆలయ పునర్నిర్మాణం సమయంలో, అలాగే 2019లో మరోసారి ప్రణాళికలు సిద్ధం చేసిన ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. గత ఏడాది దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో బంగారు తాపడానికి సంబంధించి మరోసారి ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది డిసెంబర్లో ఆలయ ఈవో రామచంద్రమోహన్, చైర్మన్ రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించి బంగారు తాపడం చేయించడంపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్నవరం ఆలయంలో దేవాదాయ శాఖ స్థపతి, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారుల టీం పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. దాదాపు 12.5 కేజీల బంగారం అవసరమవుతుందని, 7 కోట్ల వ్యయం అవకాశం ఉందని అంచనా వేశారు. టీటీడీ తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోటా విడుదల చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటా అందుబాటులోకి వస్తుంది. అలాగే శ్రీవారి నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి సేవ కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి సేవలకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటు వసతి కూడా కల్పిస్తోంది. మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తులను అలర్ట్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవ దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఓవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదంటూ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకోలేదంటూ బీజేపీ ఎల్పీ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మహేశ్వర్ రెడ్డి పిటిషన్ తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఫిర్యాదు తీసుకున్నట్లు పిటిషనర్కు ధృవీకరణ రసీదు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా కలవకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన పీజో మీటర్లను పరిశీలించారు. పరిమితికి మించి భూగర్భ జలవనరుల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ కలవకుంట గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలోనూ ఏర్పాటు చేసిన పీజీ మీటర్లను ఆమె పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల నీటి మట్టం వివరాలను వీటి ద్వారా తెలుసుకునే విధానాన్ని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. జిల్లాలో అధిక భూగర్భ నీటి వినియోగ గ్రామాలు 57 ఉన్నాయని వారు చెప్పగా పరిమితికి మించి భూగర్భ జల వినియోగం జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ నీటి మట్టం పెరిగేలా చూడాల్సిందని, ఈ విషయంలో డ్వామా ఆధ్వర్యంలో చేపట్టే నీటి సంరక్షణ పథకాలపై మరింత దృష్టి సారించి ప్రాధాన్యం ఇవ్వాల్సిందని అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు ఉన్నారు. ఆ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు మేడం. బట్ సీఎం కోర్ డాష్ బోర్డ్ అనే దానికి వెళ్ళిపోయాయి మేడం. లెటర్ వచ్చింది మేడం, వాటి రెన్యూ వచ్చేసి మళ్ళీ ఆ సౌండ్ బట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సౌండ్ ఫైన్ పాయింట్ తీసుకుంటాం మేడం. యాక్చువల్లీ ఆ బెల్ ఉంది కదా మేడం, ఆ బెల్ అమౌంట్ కూడా దానికి 43 మేడం. 43 19 మీటర్స్ పడుతుంది. ఇది ఒక 1.3 ఉంటుంది మేడం. 13 ఉంది మేడం. 30 మీటర్స్ డిప్లీటింగ్. అందువల్ల ఇది ఓవర్ ఎక్స్ప్లెయిన్. ముందు ఇప్పుడు ఇక్కడ రికార్డ్ ఎప్పుడు ఇదే పెట్టారు ఇక్కడ అక్కడేమో షాప్ బేస్మెంట్ అండ్ కెనాల్ ఇక్కడ 175 మీటర్స్ అదేంటి అది సీ లెవెల్ నుంచి ఎలివేషన్, మెయిన్ సీ లెవెల్ నుంచి ఎలివేషన్ అది డిఫరెన్స్. చిత్తూరు జిల్లాలో సుమారు 27 లక్షల రూపాయల విలువ గల అక్రమ మద్యం మరియు నాటుసారాన్ని ధ్వంసం చేశారు చిత్తూరు సబ్ డివిజన్ పోలీసులు. చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలో యాదమరిలో 40 కేసులు, తవనంపల్లిలో 8 కేసులు మరియు గుడిపాల్లో 68 కేసులు, మొత్తం 116 కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన అక్రమ మద్యం మరియు నాటుసారా
3,240 లీటర్ల అక్రమ మద్యం మరియు 1,258 లీటర్ల నాటుసారా. సమాజం కోసం, కుటుంబం కోసం చట్టాలు పాటించండి. అక్రమ రవాణాకు దూరంగా ఉండండి. అక్రమ రవాణా శిక్షార్హం. చట్టాలను గౌరవించండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ అన్నారు. విఎన్ మణికంఠ చందోరు ఆదేశానుసారం చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి, తవనంపల్లి మరియు గుడిపాల పోలీస్ స్టేషన్లో నమోదైన 116 కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన సుమారు 27 లక్షల విలువ గల 3,240 లీటర్ల అక్రమ మద్యం మరియు 1,258 లీటర్ల నాటుసారాను యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెరుమాళ్లపల్లి గ్రామం వద్ద గల ఖాళీ ప్రదేశంలో రోడ్డు రోలర్తో అధికారుల సమక్షంలో నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీతో పాటుగా చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి, సెబ్ ఏఈఎస్ రవి, యాదమరి ఎస్ఐ రామాంజనేయులు, తవణంపల్లి ఎస్ఐ అనిల్ కుమార్, గుడిపాలి ఎస్ఐ నరేంద్ర కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ओपन करा जरा बा दो आदमी वो दो ఏలూరు జిల్లా లింగపాలెం చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డిఎల్పిఓ సుందరి, పంచాయతీ సెక్రటరీ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపించకుండా ఉండడానికి ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో అంతటా బ్లీచింగ్ చల్లించారు. ఆశా వర్కర్స్ ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి వర్షపు నీరు నిల్వ ఉన్న టైర్లు మరియు వేర్వేరు వాటిలో ఉన్నటువంటి నీరును తొలగించారు. మరియు హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ ఎన్ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నిజామాబాద్ నుంచి నిర్మాణ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు 2 లక్షల నగదు ఉన్న తన బ్యాగ్ను మర్చిపోయాడు. దాన్ని గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే డిపోలోని ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించగా వారు బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి అందజేశారు. కాగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తీరుపై అభినందనలు వెలువెత్తున్నాయి. విధులు నిర్వహిస్తుండగా నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా వచ్చిన తర్వాత సాయంత్రం 3 గంటలకు బస్ స్టేషన్లో అప్పటి వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుడు తన దగ్గర ఉన్న 2 లక్షలతో విలువ కూడిన బ్యాగ్ను బస్సులో మర్చిపోవడం, వెంటనే ఆ బస్సు యొక్క కండక్టర్, డ్రైవర్ గారు ఆ బ్యాగ్ తీసుకొని ఆర్టీసీ అధికారుల దగ్గరికి వచ్చి ప్రయాణికులకు అందజేయాలని కోరగా వారి వివరాలను తెలుసుకొని అన్ని ధృవీకరించిన తర్వాత ఈరోజు ఇదే సమయానికి 5 గంటలకు వారికి అదే కండక్టర్, డ్రైవర్ మరియు ఆర్టీసీ అధికారుల మీదుగా వాళ్లకు సంబంధించిన 2 లక్షల నగదు రూపాయలను వారికి అందజేయడం జరిగింది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీను అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అల్లుడు శ్రీను ఎంతో గ్రాండియర్గా నిర్మించారు. కామెడీ, యాక్షన్, సాంగ్స్ ఇలా అన్నింట్లో ఆ చిత్రం అదరగొట్టేస్తుంది. కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తన సినిమాను సెలెక్ట్ చేసుకునే విధానంలో యూనిక్ స్టైల్ మెయింటైన్ చేసేవాడు. కానీ అన్నింట్లోనూ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు ఉండేలా చూసుకునేవాడు. బెల్లంకొండ శ్రీనివాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్లకు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే అతని సినిమాలు యూట్యూబ్లో ఎక్కువ ఆడుతుంటాయి. హిందీ డబ్బింగ్ సినిమాల్లో బెల్లంకొండ శ్రీను చెరిగిపోని రికార్డులు కొట్టేశాడు. సాక్ష్యం, కవచం, జై జానకి నాయక వంటి హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ వందల మిలియన్ల వ్యూస్ను రాబట్టాయి. అలా బెల్లంకొండ శ్రీను చేసే యాక్షన్ సీక్వెన్స్లకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇక హిందీలోకి ఛత్రపతి రీమేక్తో వెళ్ళాడు, కానీ అది అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు రూట్ మార్చి కొత్త కాన్సెప్ట్లతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అల్లుడు సీన్ వచ్చి 10 ఏళ్లు కావడం, ఈ 10 ఏళ్లలో ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూడడంపై బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ వేశాడు. రాక్షసుడు సినిమాతో మరచిపోలేని విజయాన్ని అందుకున్న బెల్లంకొండ హీరో ఇప్పుడు తన ప్రయాణాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు కావడంతో ఇలా అందుల పాఠశాలలో అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశాడు. వారికి స్వయంగా చేతితో వడ్డించాడు. పిల్లలకు బట్టలు, పుస్తకాలు పంపిణీ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలా తన మంచి మనసును చాటుకున్న హీరోని చూసిన నెటిజన్లు బెల్లంకొండ కాదు బంగారు కొండ అని కామెంట్లు చేస్తున్నారు. టైసన్ నాయుడు అంటూ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. వరుస ప్రాజెక్టులతో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. నేడు ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా మరుసటి రోజున ఒలింపిక్ గేమ్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ప్యారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాధారణంగా ఆరంభ వేడుకల్లో అథ్లెట్లు ట్రాక్ మీద పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి గతానికి భిన్నంగా బోట్ల మీద రానున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ నిర్వహిస్తారు. ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్లను దాటుకుంటూ సీన్ నదిలో 6 కిలోమీటర్ల మేర అథ్లెట్ బోట్ పరేడ్ కొనసాగనుంది. స్థానిక కాలమానం ప్రకారం జూలై 26న సాయంత్రం 7:30 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను 6 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని క్రీడాభిమానులు స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీని లైవ్లో చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్ వెబ్సైట్ల ద్వారాను లైవ్లో చూడొచ్చు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు వర్షం ముప్పు ఇంకా వేడటం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. సూర్యుడి దర్శన భాగ్యమే కలగడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మరోసారి అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు కురుస్తాయన్నారు. రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నమస్కారం.